తెలంగాణ పోలీస్ శాఖలో అతి భారీ అవినీతి తిమింగలం పట్టుబడింది. పోలీస్ శాఖలో సాధారణ కానిస్టేబుల్ గా చేరి రాత పరీక్షతో ఎస్ఐగా ఎంపికై డీఎస్పీ స్థాయికి చేరిన పోలీస్ కంప్యూటర్ సర్వీసెస్ డీఎస్పీ సంకిరెడ్డి భీమిరెడ్డికి సుమారు 200 కోట్ల విలువైన అక్రమాస్తులు ఉన్నట్లు ఏసీబీ గుర్తించింది. బినామీల పేరిట హైదరాబాద్ నగర పరిధిలో కర్ణాటకలో పెద్ద సంఖ్యలో ఆస్తులు కొనుగోలు చేసినట్లు తేల్చింది. ఈ మేరకు భీమిరెడ్డిని అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు. హైదరాబాద్ గోల్కొండ ఇబ్రహీంబాగ్లోని భీమిరెడ్డి నివాసం, ఆయన సొంతూరు మహబూబ్నగర్ జిల్లా ఆలూరులోని ఇల్లు, ఆయన బంధువులు, బినామీల నివాసాలు కలిపి 16 చోట్ల ఏకకాలంలో దాడులు చేశారు. సుమారు 8 కోట్ల విలువైన విల్లాల్లో నివసిస్తున్న భీమిరెడ్డి నివాసంలో భారీగా ఆస్తుల పత్రాలు, విదేశీ మద్యం, 2 కిలోల బంగారు ఆభరణాలను గుర్తించారు. అయితే ఆస్తుల్లో చాలా వరకు బినామీల పేరిట పెట్టిన భీమిరెడ్డి ఎవరెవరి పేరిట ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయో ఒక చిన్న నోట్బుక్ లో వివరంగా రాసి పెట్టుకున్నారు. భీమిరెడ్డి బినామీగా ఉన్న మణికొండ మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ నరేందర్ రెడ్డి నివాసంలో చేసిన తనిఖీలో 40 లక్షల నగదు, ఆస్తి పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటకలోని బెంగళూరు శివార్లలో విమానాశ్రయ సమీపంలో ఎకరం భూమి, అదే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో మరో 44 ఎకరాల వ్యవసాయ భూమిని భీమిరెడ్డి బినామీల పేరిట కొనుగోలు చేసినట్లు గుర్తించారు. ఇక ఇటీవల ప్రారంభమైన ఒక పార్టీ కార్యాలయ భవనం భీమిరెడ్డికి సంబంధించిందేనని తెలిసిందే. భీమిరెడ్డి ఇంట్లో జరిపిన సోదాలో 3.6 లక్షల నగదు, 2 కిలోల బంగారు ఆభరణాలు, 20 కిలోల వెండి వస్తువులు, బ్యాంకు ఖాతాలో 19.91 లక్షల బ్యాలెన్స్, చాలా ఖరీదైన 23 విదేశీ మద్యం బాటిళ్లను ఏసీబీ అధికారులు గుర్తించారు. అంతేకాకుండా భారీగా ఆస్తి పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అయితే విచారణ ఇంకా కొనసాగుతుందని, పలుచోట్ల సోదాలు చేయాల్సి ఉందని అధికారులు తెలిపారు. పోలీస్ శాఖలో ఒక డీఎస్పీకి ఈ స్థాయిలో ఆస్తులు బయటపడడం చర్చనీయాంశంగా మారింది. నిజానికి గతంలో గ్యాంగ్స్టర్ నయీం కేసులోనూ భీమిరెడ్డి పాత్రపై ఆరోపణలు ఉన్నాయి. భీమిరెడ్డి మరొకరికి బినామీగా ఉండవచ్చని ఏసీబీ అధికారులు అంతర్గత సంభాషణలో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఏసీబీ చరిత్రలోని ఇంత పెద్ద కేసు అని, ఇదో పెద్ద కేసు అని, ఇతర రాష్ట్రాల్లో ఈ స్థాయిలో ఆస్తులు కొన్న ప్రభుత్వ అధికారులెవరూ పట్టుబడలేదని అంటున్నారు.